బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతులను రాజుగా చేస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లు చేస్తుంది అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేంద్రారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కల్లాల వద్దకు వెళ్లి మద్దతు ధర వడ్లు కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు కొనుగోలు చేయక మూలుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ఇప్పటికీ వడ్లు నిల్వలతోనే పడికాపులు కాస్తున్నారు అని ఆవేదన చెందారు. రైతు భరోసా కరెక్ట్ గా ఇవ్వడం లేదు అని, యూరియా కూడా కరెక్ట్ గా అందడం లేదు అని, ఇక వడ్లు కూడా కరెక్ట్ గా కొనుగోలు చేయట్లేదు అంటూ కూడా పేర్కొన్నారు. రైతులకు రైతు బీమా కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు అని, రైతుల పరిష్కారానికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయక తప్పదు అని హెచ్చరించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు అని ఆమె ఆరోపించారు. రైతు భరోసా కరెక్ట్గా ఇవ్వరు, యూరియా కరెక్ట్గా ఇవ్వరు, కొనుగోలు చెయ్యరు. ఎంత అరబోస పెడుతున్నారు రైతు. ఇంకా విచిత్రం ఏంటంటే రైతు బీమా పొరపాటున రైతు కాలం చేస్తే మన కోవిడ్గా రైతు రుణం తీర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేరిట ప్రీమియం కట్టేది. ఈ గవర్నమెంట్కి ఆ ప్రీమియం కట్టడం కూడా చేతనవుతుంది. ఆ ప్రీమియం లెక్కలు కూడా చెప్తారు. ఇప్పటి వరకు 7,606 రైతు కుటుంబాలకు బీమా బాకీ ఉంది ఈ ప్రభుత్వం. 7,606 కుటుంబాలకు, నేను చెప్పేది నిన్నటి లెక్కనే, నిన్నటి వరకు తీసుకున్న లెక్క. 7,606 కుటుంబాలకు రైతు బీమా బాకీ ఉంది ప్రభుత్వం. ఎందుకు? సకాలంలో ప్రీమియం కట్టకపోవడం వల్ల, ఇది ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు రైతులకు బీమా అందట్లేదు, ఆ కుటుంబాలకు బీమా అందట్లేదు. బాగా బలిసిన రైతు, బాగా ఉన్న రైతు, ధనవంతుడు రైతు ఆత్మహత్య చేసుకుంటాడా అండి? పేద రైతే కదా ఆత్మహత్యలు చేసుకునేది. ఆ పేద రైతు కుటుంబం ఎట్లా బతకాలనే సోయి లేదు ప్రభుత్వానికి. ఇంకా ప్రీమియం సంగతి చెప్పాలి అంటే 7,606 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ 25-26 సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో 1,359 కోట్లు కట్టాల్సి ఉంటే ప్రీమియం అమౌంట్ 436 కోట్లు బాకీ ఉంది. 436 కోట్లు బాకీ ఉంది. రైతుల కుటుంబాలేమో ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. అటు పెద్ద మనిషి చనిపోయిందనే బాధ కంటే, ఆ పెద్ద మనిషికి చనిపోయినా కేసీఆర్ దయ వలన ఒక 5 లక్షలు వస్తే ఈ కుటుంబం బయటపడే కష్టాలు అనుకుంటే, ఆ కుటుంబ సభ్యుల్ని ఈరోజు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ చూపిస్తాం. రైస్ మిల్లర్ల దోపిడీ ఎక్కువైపోతే ఎక్కడ కూడా యాక్షన్ లేదు. ఒక్కొక్క రైతు లక్షన్నర నష్టపోతూ ఉంటే ఆ రైతుకు న్యాయం చేద్దామనే ఆలోచన అధికారులకు లేదు, ప్రజాప్రతినిధులకు లేదు. మేము ఈ జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే మీరు ట్రాక్ షీట్ తీసుకోండి. కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ ట్రాక్ షీట్ అయితే నమోదవుతుందో ఆ ట్రాక్ షీట్ రైస్ మిల్ దగ్గర పోయిన తర్వాత ఆ పేమెంట్ ఎంత తగ్గుతుంది, రైతుకు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు ఎట్లా సోయం లేదు. ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డారు, షో పుటప్ చేస్తారు, వచ్చి ఆడకొబ్బరికాయ కొట్టు, ఇడ ఫోటో దిగుడు, ఇడ ప్రారంభోత్సవాలు చేసుడు. ఎందుకు కొనలేకపోతున్నారు? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్నాం కదా, వరి కొన్నాం కదా, తడిస్తే కూడా మొలకలు వస్తే కూడా కొన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం కొనరంటే కూడా కొన్నాం కదా. వాళ్ళ బాధ్యత ఆ రోజు, రైతుల బాధ్యత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు మీతో ఎందుకైతే లేదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను మీ ముందర నుండి మాట్లాడుతున్నా, మేము భయపడి కళ్యాలకు వడ్లు వస్తున్నాయంటే మేము భయపడేది. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకునేది. అధికారులతోని, రైస్ మిల్లర్లు కొందరు సతాయించేది, రైస్ మిల్లర్తోని, అధికారులతోని, కలెక్టర్ గారిని కూడా 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్లో కూర్చోమని, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి వడ్లు పూర్తిగా అమ్ముడు పోయేదాకా, మొత్తం కొనుగోలు చేసేదాకా వెంబడి పడేవాళ్ళం. భయపడి పనిచేసినాం. ఈరోజు రైతుల్ని ఆట ఆడిస్తున్నారు, పాపం వాళ్ళని ఆగం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీరు బాగలేదు. మరి డిమాండ్ చేస్తున్నాం,
ఖచ్చితంగా ప్రతి పంట కొనాలి, ప్రతి గింజ కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రైతు పండించిన ప్రతి గింజను కొనాలి. రెండవది, మీరు 7 సన్న రకాలకే బోనస్ ఇస్తామంటున్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ మాటని వెనక్కి తీసుకొని గతంలో మీరు కనీసం ఆ 33 గతంలో మీరు వరి అన్నారు కానీ సన్నాలనలే దొడ్డు అనలే, ఏది అనలే. కానీ మాట తప్పినారు. మీరు మాట తప్పి 33 రకాలకు ఇస్తామని చెప్పినారు. ఆ మాట కట్టుబడి ఉండండి, కనీసం ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. 33 రకాల సన్నాల కన్నా మీరు ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అండ్ సకాలంలో రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పటికీ ఈ ప్రభుత్వము 9,600 పైచిలుకు కోట్లు బాకీ ఉంది రైతు భరోసా. వెంటనే ఆ బకాయిలన్నీ కూడా రైతులకు చెల్లించాలని, ఈసారి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు వెంటనే ఏదో బహిరంగ సభ పెడతా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, టక్క కొడతా అంటున్నాడు. మరి ఈసారన్నా మీ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే రైతులు మీకు ఎదురు తిరిగే పరిస్థితి ఉన్నది. రైతులు ఇప్పటికే మీరు గోసపెడతా ఉన్నారు. మేము మాత్రం రంగంలో దిగుతాం. ఇప్పటిదాకా ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. ఇక ముందు మాత్రం తప్పకుండా రైతుల కోసం ఉద్యమం చేస్తాం. రైతులకు తెలియజెప్పి ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో తెలియజెప్పి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగేస్తాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చెవులు వింటైనా రైతు యొక్క ప్రతి గింజ కొనేటట్లు చూస్తాం. ఎందుకంటే